ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రో అండి. నా గురించైనా అనిపిస్తుంది. అండ్ అందరికీ నమస్కారం, రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్ అండ్ మీడియా అందరికీ. ఇందాక సాంగ్ చూసినప్పుడు సారజ సార్ ఏం దాగి రాసినారు సార్, ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను ప్రివ్యూ చూడడం జరిగింది. కొన్ని డైలాగ్స్ లవ్ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు తప్పకుండా ఇలాంటి సినిమాలు రావాలి అనిపించింది. అంటే అండ్ అపార్ట్ దీని పక్కన పెడితే దీంట్లో నేను నీవెవరు అని ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మామూలుగా సారజస్ సార్తో ముందు పరిచయం అయినప్పుడు ఒక మంచి డాన్స్ సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. నేను అప్పుడు డాన్స్ సాంగ్ చేద్దాం అలాంటి సాంగ్ వస్తుందేమో అనుకున్నాను. కానీ నాకు ఇలాంటి సాంగ్ ఇచ్చినప్పుడు ఆయన సార్ చెప్పిన విషయం ఏంటంటే, మాస్టర్ మీరు ఈ సాంగ్కి డైరెక్టర్ లాగా బిహేవ్ చేయాలి, మీరు నా పాత్ర తీసుకోవాలి అని చెప్పారు. చాలా మంచి ప్లేస్లో ఒక బ్రిడ్జ్ లాంటి సాంగ్ ఇది. అంటే ఈ సాంగ్ తర్వాత ఒక ఏంజిల్ అండ్ ఒక రాక్ స్టార్ మధ్య జరిగిన వాళ్ళ మధ్య జరిగే ఒక మంచి మూమెంట్స్ అన్నీ మనం క్యాప్చర్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమా మ్యామ్ అంటుంటే కొత్తగా ఉంది నాకు. అండ్ రైటర్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనే కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ అనొచ్చు. చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడంది. థ్యాంక్ యూ, మీరు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. అండ్ టీం అంతా అంత యాక్టివ్గా ఉంది. పృథ్వీ సార్ వెల్కమ్ సార్. మీరు ఇలాంటి తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నేను దానికి చాలా వర్క్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సాంగ్ చేసినప్పుడు సార్ కన్నడగా మాట్లాడతాను. ఎక్కువ టైం ఉన్నప్పుడు టెక్నికలీ 48 ఫ్రెండ్స్ సాంగ్ పాడాలి. టెక్ని లిరిక్స్ ఇప్పుడే చెప్పాము. ఇంకొకటి నేర్చుకొని స్లో మోషన్ పాడుతాను. నేను ఆశ్చర్య తెలుగు రాకుండా ఎట్లా పాడుతున్నాను మోటర్ దగ్గర నేను సర్ప్రైజ్ అయ్యా. సార్ సూపర్ సార్, అంటే డెడికేషన్ అసలు నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయిపోయా. అంటే అంత ఇన్స్టెంట్ గా నేర్చుకొని పాడడం, టైం వేస్ట్ అవ్వకుండా. అసలు ఆ రోజు టైం కూడా మీకు తెలుసు చాలా క్రూషియల్ అయిపోవాలి. బ్యాకప్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి నెక్స్ట్ మాస్టర్ వచ్చారు కాబట్టి 2 స్టెప్లు ఇచ్చిన పంపించలేదు కాబట్టి, సో అలా హీరోయిన్ గారిని తీసుకొచ్చి ఒక 2 స్టెప్పులు వేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే.